హలో హలో గైస్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ కపుల్ వండర్స్. ఎలా ఉన్నారండి అందరూ? సో, ఈ వీడియో టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటది. మనం ఏ కంట్రీ గురించి మాట్లాడుతున్నాం, నెక్స్ట్ మేము ఏ ట్రిప్ వేస్తున్నాం అనేది. సో, ఇట్ ఈస్ ఐస్‌లాండ్. సో, నా డ్రీమ్ కంట్రీ అని చెప్పాలి. నాకు తెలిసి 8 ఇయర్స్ అయినట్టుంది. 8 ఇయర్స్ నుంచి కూడా నేను ఆహ్, ఐస్‌లాండ్‌కి ఇలాగే ప్లాన్ చేస్తున్నాను. కానీ అలా పోస్ట్‌పోన్ అవుతూ ఉంది బేసిక్‌గా. బట్ ఫైనల్లీ వి ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు కూడా సడన్‌గా మొత్తం ప్లానింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ బడ్జెట్‌లో చేసాం. అదంతా ఎలా చేసామని ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తాను నేను వీడియోస్‌లో. నాకైతే ఈ ట్రిప్ చాలా క్లోజ్ టు హార్ట్ అనమాట. అంటే చాలా ట్రిప్స్ మేము చేసాం. చాలా వాటికి ఎక్సైట్ అయ్యాను గానీ, ఇదైతే ఇట్స్ మోర్ దెన్ ఎక్సైట్‌మెంట్. ఇట్స్ యూ నో ఇది ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఈ ట్రిప్ అనేది. చాలా బ్యూటిఫుల్ కంట్రీ ఐస్‌లాండ్ అనేది. యూ హ్యావ్ వాటర్ ఫాల్స్, వ్యాలీస్, మౌంటైన్స్, బీచెస్ ఇంకా పీపుల్ ఆర్ నైస్. సో, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దేర్. సో, మేమైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం ఈ ట్రిప్ గురించి. ఇది మొత్తంగా ఒక 1 వీక్ ట్రిప్. మేమైతే ఇప్పుడు ట్రైన్‌లో ఉన్నాం. ఇక్కడ నుంచి మేము డుసెల్డార్ఫ్ వెళ్తున్నాం. డుసెల్డార్ఫ్‌లో ఎయిర్‌పోర్ట్. అక్కడి నుంచి ఐస్‌లాండ్‌కి వెళ్ళడానికి 3 ½ అవర్స్ జర్నీ. సో, ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 12 అండి 2024. అండ్ ఇంకొక 1 అవర్ మేము డూసెల్డార్ఫ్ రీచ్ అవుతాం. డూసెల్డార్ఫ్ ఎయిర్‌పోర్ట్. సో, మాకు 12:30కి టేక్ ఆఫ్ అనమాట. 12:30, 12:40కి టేక్ ఆఫ్. సో, సిన్స్ ఇట్ ఈస్ సెప్టెంబర్ సో, నార్దర్న్ లైట్స్ కూడా మేము అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. యెస్. ప్రాబబ్లీ అంటే యూ నెవర్ నో కానీ దేర్ ఇస్ ఎ నైస్ పాసిబిలిటీ. అంటే రీసెంట్‌గా జర్మనీలో మేము చూసాము. అవి చాలా లైట్ పింక్ కలర్‌లో మాకు కనబడ్డాయి. బట్ ఇక్కడైతే ప్రాపర్‌గా డాన్సింగ్ అంతా చూడొచ్చు అరోరా. యాహ్! హ్మ్. ఐస్‌లాండ్ అండ్ ఫిన్లాండ్ ఆల్సో నార్వే కొన్ని పార్ట్స్‌లో చాలా డెన్స్‌గా మనం చూడొచ్చు నార్దర్న్ హ్మ్. లైట్స్ అనేవి. అండ్ ఈ ఇయర్ ఇంకా ఎక్కువొస్తాయన్నారు. సో, ఈరోజు నైటే టూర్ బుక్ చేసుకున్నాం బేసిక్‌గా. ఇఫ్ ఈరోజు చూడకపోతే ఇంకొక 1 డే ఈ వీక్‌లో ఎనీ అదర్ డే మేము వెళ్ళి ఫోర్‌కాస్ట్ చూసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో, వీడియోస్ అయితే మటుకు చాలా బావుంటాయి. ఈ సీరీస్ తప్పకుండా మీరు చూడండి. అసలు మిస్ అవ్వద్దు ఎండ్ వరకు కూడా. అసలు మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మేము ఆ బ్యూటిఫుల్ కంట్రీని చూస్తూ అట్ ది సేమ్ టైమ్ వర్చువల్‌గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. సో, మమ్మల్ని సపోర్ట్ చేయండి. యెస్. మేమైతే డుసెల్డార్ఫ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంటది. అక్కడ దిగిపోయి స్కై ట్రైన్ ఇక్కడ చూస్తున్నారు కదా! నేను తర్వాత ఒక క్లిప్ ఏస్తాను ఇది యాక్చువల్‌గా ఎలాగెళ్తదనేది. అక్కడి నుంచి వచ్చేసాం ఎయిర్‌పోర్ట్‌కి ఇంకా. మేమైతే ప్లే ఎయిర్‌లైన్స్ అని ఒక ఎయిర్‌లైన్స్‌లోని బుక్ చేసాం. అది ఇప్పుడు కొత్తగా మేము వింటున్నాం. అది ఎలా ఉంటుందో ఏమో తెలీదు. బట్ మాకైతే బడ్జెట్‌లో దొరికింది. ఇప్పుడు మనకి రైన్ ఎయిర్, యూరో వింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అలాగే కొంచెం బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇది కూడా. లంచ్ ఎలాగో చేయాలి కదా అని ఫ్లైట్లో చికెన్ కోర్మా ఉంటే అది ఆర్డర్ చేసుకున్నాం 2. టేస్ట్ అయితే బాగుంది. అంటే రైస్లో సాల్ట్ లేదు బట్ కర్రీ కలిపేసుకుంటే బాగా అనిపించింది. మొత్తానికి ఫిల్లింగ్గా ఉంది కూడా. హలో గైస్, చూసారు కదా మేము చికెన్ కోర్మా ఆర్డర్ చేసుకున్నాం. అదైతే బాగానే ఉంది. కొంచెం తక్కువ ఇచ్చాడు క్వాంటిటీ అన్నట్టుగా అనిపించింది కానీ తినేసిన తర్వాత సరిపోయింది. అనిల్కి సరిపోయిందో లేదో అని నాకు డౌట్. ఆయన కూడా సరిపోయిందని చెప్తున్నారు. మేమైతే మొత్తం బడ్జెట్లోనే ప్లాన్ చేసుకున్నాం. ఫ్లైట్స్ నుంచి అక్కడ స్టే వరకు కూడా. లాస్ట్లో ఎంత అయింది బడ్జెట్ అనేది కూడా మీకు చెప్తాను నేను. మేము విండో సీట్స్ అని అలా ఏం బుక్ చేసుకోలేదు. సో మా ఇద్దరికి ఇలా వచ్చింది సీట్స్. కానీ లక్కీగా పక్క పక్కనే వచ్చాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మేమైతే ప్లే ఎయిర్లైన్స్ అని ఒకటి కొత్తగా చూస్తున్నాం. ఇది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం. అసలు అనుకున్న బడ్జెట్ కంటే ఒక హాఫ్ ప్రైస్కే వచ్చింది. సో వెంటనే బుక్ చేసుకున్నాము. ఇక్కడ లగేజ్ కూడా మనం యాక్చువల్గా ఒక బ్యాక్ ప్యాకే ఎలా ఉంటుంది ఒక మనిషికి అని చెప్పారు. బట్ మేము ఎక్స్ట్రా పే చేసి ఒక క్యారీ ఆన్ బ్యాగ్కి ఎక్స్ట్రా పే చేసాం. అది ఒక 8 కేజెస్. సారీ, ప్లే ఎయిర్లైన్స్ అయితే 12 కేజెస్ వరకు తెచ్చుకోవచ్చు అన్నది. సో లగేజ్ కూడా ప్రాబ్లం లేకుండా అంతా వచ్చేసింది.
ప్లే ఎయిర్‌లైన్స్‌కి వస్తే గాని మాకు చాలా బానే అనిపిస్తుంది. అంటే ఆన్ టైమ్‌లో వెళ్ళడం, సర్వీస్ అంతా బావుంది, ఫుడ్ బావుంది. సో, మాకైతే ఇది టోటలీ వర్త్ అనే అనిపించింది. సో, ఎవరైనా మీరు నెక్స్ట్ టైమ్ బడ్జెట్‌లో కొంచెం ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే ఇదొక ఆప్షన్ ఉందని మర్చిపోవద్దు. మొత్తానికి ఐస్లాండ్లో అయితే దిగిపోయాం. ఇది కెఫ్లవిక్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి రేకవిక్, అది క్యాపిటల్ సిటీ, అక్కడికి వెళ్ళడానికి 45 మినిట్స్ పడుతుంది. ఎయిర్పోర్ట్లో దిగ్గానే కరెన్సీ అయితే విత్డ్రా చేసుకున్నాం. ఇది ఐస్లాండిక్ క్రానా అంటారు. హలో అండి. ఇప్పుడే జస్ట్ మేము ఎయిర్‌పోర్ట్ నుండి షటిల్ బస్ తీసుకొని బుక్ చేసుకొని వస్తున్నాం. మీరు చూసినట్టయితే ఎయిర్‌పోర్ట్ బయట నుంచి అంటే సిటీలోకి వస్తున్నప్పుడు ఈ రూట్ అంతా కూడా ఏదో ఒక ఎడారిలాగా చాలా రాకీ మొత్తం ఫుల్ రాకీగా ఉందన్నమాట. ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్టే. చాలా మీకు డిస్టెంట్‌లో మీకు కనబడుతుందో లేదో తెలీదు. నాకు ఆల్రెడీ గీజర్స్ అవన్నీ కనబడుతున్నాయి. యెస్. చూసారో లేదో అక్కడ. ఇప్పుడైతే సన్ చాలా బ్రైట్‌గా ఉంది. బట్ నైట్ అయ్యేసరికి టెంపరేచర్ అలా చాలా డ్రాస్టిక్‌గా కూల్ అవుతదని విన్నాను నేను. చూసారా మౌంటైన్స్ ఎంత రాకీగా ఉన్నాయో ఇక్కడంతా. హోప్‌ఫుల్లీ నైట్‌కి కొంచెం క్లౌడ్స్ తగ్గితే మనం నార్తర్న్ లైట్స్ చూడొచ్చు. చాలా బావుందసలు. యాహ్! ఆ గీజర్స్ అయితే భలే కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి పొగలు వచ్చేసి. ఓరి నాయనా! అవన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా. నిజంగానే వేరే ప్లానెట్‌లా ఉన్నదసలు. అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాను. మనం చూసిన యూట్యూబ్ వీడియోలో ఒకతను ఇక్కడ నుంచే నడుచుకుంటూ వచ్చాడు. మీరు ఒకవేళ బస్ మిస్ అయ్యి నడుచుకుంటూ వస్తే ఈ బ్లాక్ రూట్ ఉంది కదా! ఆ రూట్‌లోంచి మీరు నడుచుకుంటూ రావాలి. ఓహ్! నడుచుకోవడం చాలా కష్టం. కానీ చాలా లాంగ్ అవుతుంది. యాహ్! యాహ్! మౌంటైన్స్ అదిరిపోయాయి అసలు. చాలా చాలా బావుందసలు. అసలు ఆ పొగలు నాకు అర్థం కావట్లేదు. ఐ యామ్ నాట్ ఏబుల్ టు మేక్ మై మైండ్. చాలా బాగున్నాయి ఆ పొగలైతే. హలో గైస్, మేమైతే బస్ దిగిపోయాం ఇక్కడ. అసలు యాక్చువల్గా ఐస్లాండ్ అనగానే మనం ఐస్లాండ్ ఎయిర్పోర్ట్లో దిగుతాం అనుకుంటున్నాం కదా, కానీ కాదు. కెఫ్లవిక్ అనే ఎయిర్పోర్ట్లో దిగుతాం. అక్కడ నుంచి సిటీలోకి రావడానికి ఒక 45 మినిట్స్ టైం పడుతుంది. సో మనం ఎయిదర్ కార్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, అంటే క్యాబ్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే బస్లో అయినా రావచ్చు. క్యాబ్స్ బుక్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ మంది ఉంటే కొంచెం ఈజీగా షేర్ చేసుకొని వచ్చేయచ్చు. బట్ మేము ఇద్దరమే కాబట్టి మేము బస్ బుక్ చేసుకోవడంలో మనకి బడ్జెట్లో అయిపోతుందని చెప్పి బస్ బుక్ చేసుకున్నాం. అది కూడా మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే. అంటే ఫ్లై బస్ అని ఇంకా వేరే ఏదో అలా ఉన్నాయి. బట్ అవన్నీ కాకుండా మేము ఎయిర్పోర్ట్ డైరెక్ట్ అని ఉంది, అది అందులో బుక్ చేసుకుంటే మా ఇద్దరికి కలిపి 44 యూరోస్కి సరిపోయింది. ఇప్పుడు ఐస్లాండ్ కరెన్సీ ఏంటి అని డౌట్ రావచ్చు. అదేంటంటే ఐస్లాండిక్ క్రానా అని అంటున్నారు. మేమైతే ఒక వైజ్ అనే యాప్ వాడతాం, అందులో చాలా కరెన్సీస్ అవి కన్వర్ట్ చేసుకొని వాడతాం ఏ కంట్రీకి వెళ్ళినా సరే. బట్ ఇక్కడ ఆ వైజ్లోనే ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాం, బట్ అందులో ఆ కరెన్సీ లేదు. ఎయిర్పోర్ట్లో ఒక ఏటీఎంలో మనీ తీసాం, బట్ అది మాకు యూరోసే ఉన్నా సరే అందులోంచి మాకు ఐస్లాండిక్ క్రోనాలోంచి బయటకు వచ్చాయి. మేము ఒక 20,000 ఐస్లాండిక్ క్రోనా తీసాం, అది ఒక 134 యూరోస్. సో ప్రస్తుతానికైతే అలా నడుస్తుంది. ఇప్పుడైతే ఒక మంచి పార్క్లోంచి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు బస్సులో వచ్చామని చెప్పాను కదా, అది మన హోటల్ దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ అక్కడ నుంచి మా హోటల్కి ఓన్లీ 20 మినిట్స్ వాకింగ్ అవ్వడం వల్ల ఎలాగో వాకింగ్ అలవాటు చేసుకోవాలని చెప్పి, చలిలో కదా ఇక్కడ అంతా చలిగా ఉంది, చలిలో వాకింగ్ అలవాటు చేసుకోవాలని చెప్పి వాక్ చేస్తూ వెళ్తున్నాం ఇప్పుడు.
అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఐస్లాండ్ చర్చ్. చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ డేస్లో. మీరు చూసినట్టయితే నార్మల్ యూరోపియన్ కంట్రీస్ లో మనకి ఓపెన్ బస్ స్టాప్స్ ఉంటాయి. అంటే ఓన్లీ మీరు చూసినట్టయితే ఇలా ఉంటది. బట్ ఇది మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్డ్ లా ఉందన్నమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ అడిషనల్ గా ఇది ఇచ్చారన్నమాట. ఆ బెంచ్ ఎంతవరకు ఉందో అంతవరకు క్లోజ్డ్ గా ఇచ్చారు ఇది. సో అంటే హార్ష్ క్లైమేట్ లో బస్ గురించి వెయిట్ చేస్తుంటే కొంచెం ఉంటది, వర్షం పడినా కానీ. సో ఇది ఒక ఫస్ట్ అబ్జర్వేషన్ మాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో మనం నార్మల్గా దీనికి లాక్ లేదు అండ్ కార్డ్ కూడా ఏమి ఇవ్వలేదు, వాళ్ళు జస్ట్ కోడ్స్ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనం నార్మల్గా ఓపెన్ చేస్తే రాదు. బేసిక్ ఏంటంటే కోడ్ కొట్టాలి. సో కోడ్ కొట్టగానే ఓపెన్ అయింది. సో ఇది మనకి ఇది డోర్ అండ్ ఇక్కడ రాగానే వాష్రూమ్ అది ఇచ్చారు. ఇక్కడ ఐస్లాండిక్ స్టైల్లో మొత్తం ట్రాన్స్పరెంట్ అనమాట. అండ్ థ్యాంక్ఫుల్లీ సాకెట్స్ అవి కూడా ఇక్కడ మాకు జర్మన్ టైపే. సో మనకి జర్మనీ నార్మల్ యూరోపియన్ కంట్రీస్లో ఏంటైతే ఉంటుందో అదే అనమాట. అండ్ దట్స్ మీ చిన్న ఫ్లవర్ పాట్. దెన్ చిన్న స్టెప్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి కోట్ హ్యాంగర్స్కి ఒక సెటప్ అండ్ షూస్ పెట్టుకోవడానికి ర్యాక్ ఇచ్చారు. ఇది మన బ్యూటిఫుల్ కిచెనెట్. మీరు చూసినట్టయితే చిన్న స్టవ్ పెట్టుకోవడానికి సెటప్ అది ఇచ్చారు. అండ్ ఇదండి రూమ్, లివింగ్ రూమ్. అంటే ఒక స్టూడియో అపార్ట్మెంట్ బేసిక్గా. మనకి పెద్దగా ఉంది బాగా. అంటే 1 వీక్కి ఇదే మన ఇదనమాట. వ్యూ అయితే అద్దరిపోయింది. ఇక్కడ నుంచి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, ఇటు నుంచి బీచ్ ఎగ్జాక్ట్లీ. కనిపిస్తుంది. సో మీరు చూసినట్టయితే ఇది మౌంటైన్, ఇది మౌంటైన్ అండ్ అట్ సైడ్ అంతా బీచ్. మీకు కనబడుతుందో లేదో, లైక్ బిహైండ్ దోస్ బిల్డింగ్స్ అక్కడ బ్లూగా అదంతా కూడా అది ఇటు బీచ్. కూడా ఇదంతా. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ 1 వీక్ వరకు ఇదే మన ఇల్లు. అవును, కానీ ఐ కెన్ ఇమాజిన్ మై సెల్ఫ్ లివింగ్ 1 వీక్. చాలా నీట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది, బోర్ కూడా బాగుంది నీట్గా ఉంది. చాలు. అండ్ ఎందుకంటే ఏమైనా కావాలనుకుంటే కుక్ చేసుకోవచ్చు మనం. అంటే హెవీ సెటప్ లేదు కానీ 2 జస్ట్ స్టవ్ ఆమ్లెట్, టాప్స్ ఇచ్చారు. మ్యాగీ అలా చేసుకోవచ్చు అంతే. ఎగ్జాక్ట్లీ. మేము కూడా కొంచెం తెచ్చుకున్నాం కుక్ చేసుకోవడానికి ఏదైనా. సో నచ్చిందా లేదా? చాలా బాగుంది.